ఇది ఒక్క దగ్గర కాదు. ఇప్పుడు హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీద పోయి అక్కడ గలీజ్ మలిపేసింది ఎవరు అట్లా కాదు. ఇంకా డైలాగ్ గారు పెట్రోల్ పోసి కాల పెడతా. పోలీసులు ఎంత 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 ఎట్లా మారిపోయారంటే అసలు దాని ఏమంటారు, దాన్ని గుమాస్తాల కంటే అధ్వానంగా మారిపోయింది. గుమాస్తాలు కూడా కాదు, దొంగలు బానిసలుగా మారిపోయింది. కట్టు బానిసలు అంత నికృష్టంగా పనిచేస్తున్నారు. వాడు నేను పెట్రోల్ పోసి కాల పెడతా అంటే కూడా కేసు పెట్టారు. నాకు అర్థం కాదు. ఇంకా పోరడు కూడా రీట్వీట్ కొడితే వాడి మీద కేసు పెడతారు. శశిధర్ గౌడ్ అనే పిల్లగాడు ఇలా ఇంత ఓపెన్ గా సంపేస్తాను ఒక ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రిని అంటే కేసు కాదు. ఇది రాష్ట్రం, ఇది పోలీసులు. అందుకే నేనేమంటా అంటే ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతుడో ప్రామిస్ చేస్తున్నాను మీకు. నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచోని కాదు. మీరు దయచేసి ఒకటే రిక్వెస్ట్, హిమ్మత్ కోల్పోకూడదు. మీకు మంచి ఎమ్మెల్యే కూడా సార్ ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎవ్వరు చేతులకెళ్ళి జెండాతో సహా మేము ఉద్యమకారులు ఈ రోజు నుంచి మేము చూడలే. ఎప్పుడు మేము కొట్లాడుకున్నాం, తిరిగినాం, పెట్రోల్ ఏం చేసినాం, కానీ అన్న వచ్చిన కాంచి గౌరవం ఉంది. సేమ్ టైం ఆర్థికంగా కూడా ప్రతి చిన్న ప్రజలకు సౌలత హైదరాబాద్ చెత్తకుప్ప మీద పోయి కూర్చుని ఊర్లో దిగినోడు రోజు మంచిగా చేస్తుండు. మల్లికార్జున కాన్స్టిట్యూన్సీకి ప్రతిపక్షంలో కూడా 1000 కోట్లు తీసుకొచ్చిన వ్యక్తి అన్న. ఒక 100 ఫీట్ రోడ్డు తీసుకొచ్చిండు, అదొక 800 కోట్లు. ఆర్యూబీ ఏఓసీ సెంటర్, ఆర్కేపురం ఫ్లైఓవర్. నా డివిజన్ లో మీకు ఎలక్షన్ ముందు చెప్పాను రిజర్వ్ బ్యాంక్, అది మళ్ళీ అంటే పొద్దున్న చేసిన ప్రదర్శనలోనే ఉంటున్నాను. ఒక మంచి ఎమ్మెల్యే, ఒక రావణాసురుని పంపించి ఒక రాముని తెచ్చుకున్నాను. కాకపోతే మధ్య మధ్యలో పొద్దున్న లేస్తే ప్రదర్శిస్తున్నాం ఆఫీస్ లో 12:30 వరకు. తర్వాత ఆఫీసర్ దగ్గరికి ఏ మీటింగ్ మొదలెడాను అన్నమా, కానీ ఏ ఎమ్మెల్యే చూడలేదు. అది కూడా ప్రతిపక్షం నుండి సాయం ఉన్నప్పుడు అందరితో ఇట్లా కలిసేటోడు ఉన్నాను. అందరూ గుర్తు చేస్తారు పక్కపాటు. సాయం ఉన్నప్పుడు కొంతమంది అందరితో కలిసి కూడా ఇవాళ మంచి ఎమ్మెల్యే వచ్చి మాకు మంచి ఎమ్మెల్యే వచ్చి మంచి కాపాడుకుంటే గూడగాలు రౌడీగాల సంగతి పార్టీగా మేము చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా సరే ఇట్లా ఒకరి మీద దాడి అయితే వాళ్ళ మీద ఏమైనా ఇబ్బంది పెడితే అందరం పోవాలి. 500 మంది జమ కావాలి, పోవాలి. మనం కూడా ధర్నా కూర్చోవాలి. ఇప్పుడు పోలీసుల సంగతి డీసీపీకి మాట్లాడితే ఇప్పుడు పోయినా కదా కలిసిన ఏమంటాడు చేస్తా అంతే అంతకంటే